నేను చాలా హెల్తీగా తింటున్నాను, అయినా సరే నా కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉంటున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ పెరగడానికి మన ఆహారంలో ఉన్న ఫ్యాట్ ఒకటే రీజన్ కాదండి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అన్న దాంతోపాటు మన నిద్ర ఎలా ఉంది, మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలుసా, కొలెస్ట్రాల్ నుంచే మన స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మన స్ట్రెస్ హార్మోన్ ఫార్మేషన్ కోసం మనకు కొలెస్ట్రాల్ చాలా అవసరం. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ మనకి కొలెస్ట్రాల్ నుంచి ఫామ్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ మనకు కొద్ది మొత్తాదులో చాలా అవసరం. మనల్ని అలర్ట్గా ఉంచడానికి కోసం, మనం రోజు చేసుకునే పని చేయడానికి ఈ కార్టిసాల్ ఎంతో అవసరపడుతుంది. అయితే ఈ కార్టిసాల్ అన్నది ఎక్సెస్ అమౌంట్లో రిలీజ్ అయినప్పుడు మనకి అది క్రానిక్ స్ట్రెస్గా మన బాడీ ఎస్యూమ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మన బాడీ క్రానిక్ స్ట్రెస్ కార్టిసాల్ రిక్వైర్మెంట్ ఎక్కువ పడుతుందో అప్పుడు డెఫినెట్గా లివర్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని కూడా పెంచుతుంది. ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ద కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ కన్వర్ట్స్ ఇంటూ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాగా మారచ్చు, లేకపోతే స్మాల్ డెన్స్ లైపోప్రోటీన్స్ పెరగచ్చు. అలాగే హెచ్డిఎల్ లెవెల్స్, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో మనం ఏం తింటున్నాము అన్నది దాంతోపాటు మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన నిద్ర ఎలా ఉంది, మన కార్టిసాల్ లెవెల్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి మేనేజ్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్ హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అలాంగ్ విత్ హెల్దీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, ఇంక్రీజ్డ్ హెచ్డిఎల్ అండ్ డిక్రీజ్డ్ స్మాల్ డెన్స్ లైపోప్రోటీన్ లెవెల్స్ కనుక మన బాడీలో మనం చూడాలి అంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా పోవాలి. అలాగే ఎక్సెసివ్గా ఇంటెన్సివ్ ట్రైనింగ్ అన్నది ఆన్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అన్నది మంచిది కాదు. సో ఎప్పుడైనా సరే ఇంటెన్సివ్ ట్రైనింగ్ చేసిన రోజుల తర్వాత రికవరీ పీరియడ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇది మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ని పెంచి మన ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎప్పుడూ కూడా నార్మల్సీని రీచ్ కావు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ.